హలో అండి, వెరీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఈరోజు జున్ను చేయటం ఈజీగా చూపిస్తానండి రాని వాళ్ళ కోసం. ముందుగా జున్ను పాలు అయితే తీసుకొని దాంట్లోనికి మిక్సింగ్గా మామూలు పాలు, డైరీ పాలు తీసుకోవాలి. ఇవైతే ఆవు పాలండి, మా ఆడపడిచి పంపించారనమాట. ఒక గ్లాస్ ఆవు పాలకి బయట పాలు కూడా ఒక గ్లాస్ తీసుకోవాలి. ఇవి గ్లాసే వచ్చాయి కదా, వాటికి బయట పాలు ఒక గ్లాసు విశాఖ డైరీ మిల్క్ ఏమో యాడ్ చేస్తున్నాను అనమాట. అవి యాడ్ చేసేసాక దాంట్లోకి తగినంత బెల్లాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. మనం ఇది బెల్లంతో చేసుకునే జున్ను, బలం కదా బెల్లంతో చేసుకుంటే, సో అందుకని చెప్పేసి బెల్లాన్ని వేసుకుంటే మంచిది. దానికోసం బెల్లం చిన్న చిన్న ముక్కలుగా తీసుకోవాలి. 2 గ్లాసులు పాలు కాబట్టి 2 పిడికిళ్ళ బెల్లం అయితే సరిపోతుందన్నమాట. ఇంకా బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా తరిగేసుకొని అందులో వేసుకొని బాగా కరిగేంత వరకు కూడా మిక్స్ చేసుకోవాలి. ఆలోపు ఈ జున్నులోనికి మనం మిరియాలు, యాలకులు, ఇంకా సొంటి అంటారు కదా, అదే డ్రై జింజర్, ఆ మూడింటిని కూడా పౌడర్ చేసుకొని వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందన్నమాట. జున్నులో కంపల్సరీగా ఇవి యాడ్ చేయాలి. డ్రై జింజర్ లేకపోయినా యాలకులు, మిరియాలు తప్పనిసరిగా యాడ్ చేయాలి. అప్పుడు జున్ను టేస్ట్ అన్నది ఇంకొంచెం బాగుంటుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది. దానికి ఇలా బెల్లాన్ని అయితే వేసుకొని అది కరిగేంత వరకు కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకున్నాక ఒకసారి టేస్ట్ చూస్తే కాస్త తీయగా ఉండాలన్నమాట. అప్పుడు పర్ఫెక్ట్గా జున్ను ఉడికాక టేస్ట్ అన్నది స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది. కాస్త ఎక్కువ స్వీట్ ఉండాలి కలుపుకునేటప్పుడు. సో ఈ విధంగా కలిపేసుకుంటే మిరియాలు, శొంఠి వేయడం వలన డైజెషన్ ఈజీగా అవుతుంది. బెల్లం మొత్తం కరిగిపోతుంది అనమాట. దీన్ని నేను నైట్ చేసుకుంటున్నాను అనమాట. నైట్ చేసుకుంటే మార్నింగ్కి బాగుంటుంది. ఎప్పుడు కూడా జున్ను అంగండి టేస్ట్ చేసి షుగర్ అంతా సరిపోయిందా లేదా అని, స్వీట్నెస్ సరిపోయిందా లేదా అని చెక్ చేస్తున్నాను ఒకసారి. అలా చెక్ చేసుకున్నాక మూత పెట్టేసుకొని కుక్కర్ పెట్టుకొని దాంట్లో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని దాంట్లో మనం కలిపి పెట్టుకున్నాం కదా, దానికి ఆ బాక్స్కి మూత పెట్టేసుకొని ఇలా పెట్టుకోవాలన్నమాట. దాంట్లో వాటర్లో దించుకొని 3 విజిల్స్ వస్తే చాలండి, ఉడికిపోతుంది. సో స్టవ్ వెలిగించుకొని మనం మీడియం ఫ్లేమ్లో, సిమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. పెట్టుకొని ఇంకా 3 విజిల్స్ ఉడికించుకుంటే అంతే, జున్ను పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది అనమాట. దీనికి ఎంతో టైం పట్టదు, 15 మినిట్స్లోనే కుక్ అయిపోతుంది. సో ఈజీగా ఎవరైనా ఈ పద్ధతిలో చేస్తే, తెలియని వాళ్ళ కోసం నేనైతే చెప్తున్నాను, ఈజీగా జున్ను ప్రిపేర్ చేసేసుకోవచ్చు రాని వాళ్ళు కూడా. సో 9:24కి నేను పెట్టాను. ఇంకా 9:36కి అయితే 3 విజిల్స్ వచ్చేసాయి అనమాట. ఉడికిపోయింది. ఇంక స్టవ్ ఆఫ్ చేసి నైట్ అంతా అలానే ఉంచేసి మార్నింగ్ ఓపెన్ చేసుకొని తినాలన్నమాట. అలా తినేసినా ఒకటే, లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే ఇంకొంచెం కూల్గా ఉంటుంది. ఇంక చూసారు కదా, జున్ను అయితే పర్ఫెక్ట్గా ఉడికింది. కలర్ కూడా ఆవు పాల వలన ఎల్లోయిష్గా ఉందన్నమాట. షుగర్ కూడా కరెక్ట్గానే సరిపోయింది, స్వీట్నెస్. ఇంకా దాన్ని అయితే ఇలా మార్నింగ్ ఓపెన్ చేసేసి చుట్టూ ఎడ్జెస్ కట్ చేసుకొని ఇంకా వేరే ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే, అంతే అండి జున్ను ప్రాసెస్. చాలా అంటే చాలా ఈజీ. ఈ ప్రాసెస్లో చేస్తే మీకు కూడా చాలా ఈజీగా జున్ను ప్రిపేర్ చేయడం అన్నది వచ్చేస్తుంది. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి యూజ్ అవుతుందంటే షేర్ చేయండి.
ఓకే అండి, వీడియో అయితే చివరి వరకు వచ్చేసింది. చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. బాయ్ బాయ్.